పోదామా, వైసీపీకి వెళ్దామా, ఎందుకు పోవాలి? ఇప్పుడు వరకు పోసాం చాలా. ఇప్పుడు 72 సంవత్సరాలు వచ్చి 60 సంవత్సరాలు 63 సంవత్సరాలు పోరాడుతున్నాం. మరి బీసీ ఇవ్వరా? తీసేసింది రెట్లు ఇస్తానంది చంద్రబాబు. మోసం చేశారు కదా, తీసేయండి. అంతతోటి మనం గెలిచినా ఓడినా ఒక సీట్లు వచ్చినా జనసేనకే ఓట్లేయండి. కలుపుతండి, ఎస్సీని బీసీని కలుపుతండి. ఇప్పుడు పోయినసారి దాసనారాయణ గారితో కూర్చోబెట్టి మాట్లాడి హర్ష కుమార్ తోటి అందరు చిత్తము అందరితో కలిసి మాట్లాడి మనం ఒక యూనిట్ గా పోదాం అనుకున్నాం. సరే అది జరగలేదు. అందులోకి దాసనారాయణ గారు కాలం తీశారు, అందువల్ల జరగలేదు. మనం మనం కలిసి ప్రయాణం చేయడానికి మనం ఇప్పుడు పెద్దగా మీరు ఉన్నారు కులానికి, రాజకీయంగా ఆయన వచ్చున్నాడు. మనం కలిసి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మనం ఏదో వాళ్ళగా ఏదో అనుకుంటే ఎంతసేపు కోసుకుంటూ పోతాం కదా. మనకి దయచేసి అందరూ ఒక్కసారి ఆలోచించి మనం పెద్దనే మనం చంపుకున్నట్టే ఈసారి కనుక చేయకపోతే ఇది ఒక్కటి గ్రహించండి. దేవుని ప్రమాణం చెప్పుకోండి. ఎవరైనా సరే మనసాక్షి ఉద్యోగం చేసుకొని పక్కకి వెళ్ళొద్దు. నాయకులు ఉంటారు కొంతమంది, అన్ని పార్టీలో ఉండొచ్చు, దాని తప్పే ఉంది. ఇప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చిందో తెలియదు ఎవరికి. నాయకులు ఉండండి, ఓటరే కానీ మనం కులసంగా నాయకులుగా జేఏసీగా ఏర్పడి చేస్తాం కాబట్టి మనం అందరం కలిసి ఆయనతో ఏదో రాబోయే మీరు పెద్దలుగా మీరు మాట్లాడి ఏదో విధంగా మన 13 జిల్లాలో కూర్చొని మాట్లాడుకోవడమా, ఏదో ఆయనతో మీరు మాట్లాడటమా, ఏదో చేసి సమన్వయం కుదురుతాయి. సమన్వయంగా మనం ముందుకు సాగే విధంగా ప్రయాణం చేయండి అని నా ఆలోచన. దయచేసి నన్ను ఏదంటే పోదామా, వైసీపీకి వెళ్దామా, ఎందుకు పోవాలి? ఇప్పుడు వరకు పోసాం చాలా. ఇప్పుడు 72 సంవత్సరాలు వచ్చి 60 సంవత్సరాలు 63 సంవత్సరాలు పోరాడుతున్నాం. మరి బీసీ ఇవ్వరా? తీసేసింది రెట్లు ఇస్తానంది చంద్రబాబు. మోసం చేశారు కదా, తీసేయండి. అంతతోటి మనం గెలిచినా ఓడినా ఒక సీట్లు వచ్చినా జనసేనకే ఓట్లేయండి. కలుపుతండి, ఎస్సీని బీసీని కలుపుతండి. ఇప్పుడు పోయినసారి దాసనారాయణ గారితో కూర్చోబెట్టి మాట్లాడి హర్ష కుమార్ తోటి అందరు చిత్తము అందరితో కలిసి మాట్లాడి మనం ఒక యూనిట్ గా పోదాం అనుకున్నాం. సరే అది జరగలేదు. అందులోకి దాసనారాయణ గారు కాలం తీశారు, అందువల్ల జరగలేదు. మనం కలిసి ప్రయాణం చేయడానికి మనం ఇప్పుడు పెద్దగా మీరు ఉన్నారు కులానికి, రాజకీయంగా ఆయన వచ్చున్నాడు. మనం కలిసి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మనం ఏదో వాళ్ళగా ఏదో అనుకుంటే ఎంతసేపు కోసుకుంటూ పోతాం కదా. మనకి దయచేసి అందరూ ఒక్కసారి ఆలోచించి మనం పెద్దనే మనం చంపుకున్నట్టే ఈసారి కనుక చేయకపోతే ఇది ఒక్కటి గ్రహించండి. దేవుని ప్రమాణం చెప్పుకోండి. ఎవరైనా సరే మనసాక్షి ఉద్యోగం చేసుకొని పక్కకి వెళ్ళొద్దు. నాయకులు ఉంటారు కొంతమంది, అన్ని పార్టీలో ఉండొచ్చు, దాని తప్పే ఉంది. ఇప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చిందో తెలియదు ఎవరికి. నాయకులు ఉండండి, ఓటరే కానీ మనం కులసంగా నాయకులుగా జేఏసీగా ఏర్పడి చేస్తాం కాబట్టి మనం అందరం కలిసి ఆయనతో ఏదో రాబోయే మీరు పెద్దలుగా మీరు మాట్లాడి ఏదో విధంగా మన 13 జిల్లాలో కూర్చొని మాట్లాడుకోవడమా, ఏదో ఆయనతో మీరు మాట్లాడటమా, ఏదో చేసి సమన్వయం కుదురుతాయి. సమన్వయంగా మనం ముందుకు సాగే విధంగా ప్రయాణం చేయండి అని నా ఆలోచన. దయచేసి నన్ను ఏదో